మీరు చూడండి, లోకంలో ఒక మాట అంటారు, గతంలో ఎవరికి ఏం పెట్టాడోనండి వాళ్ళ ఈ స్థితిని పొందాడు అంటారు. పెట్టినది ఎక్కడికి పోదు, పెట్టినది వెంట వస్తుంది. పెట్టడం అనేది జీవితంలో అలవాటు కావాలి. అన్నిటికన్నా ఆనందంగా మనిషి సంతోషంతో మిగల్చుకోవలసినది ఏది అంటే, ఇవాల్టి రోజున నేను ఎవరి కష్టంలోనైనా పాలు పంచుకున్నానా. గాంధీ గారి తల్లి చెప్పిన మాట, ఒక రోజు పూర్తయిన తర్వాత ఒకరికి నువ్వు మాట సాయం కానీ, మంచి మాట కానీ, మంచి పని కానీ చేశావా, చేస్తే నీకు ఆ రోజు పూర్తయినట్టు గుర్తుపెట్టుకో గాంధీ అని చెప్పింది తల్లి. అది నేను మరిచిపోను అని చెప్పారు గాంధీ గారు. ఒకరికి పెట్టడం అన్నది అంత గొప్ప విషయం. ఇది మిగిలిన ప్రాణులు చేయలేవు. పెద్ద పులి అన్న సంతర్పణ చేయడం, లేడి జామకాయల సంతర్పణ చేయడం ఇవన్నీ ఉండవు. వాటికి ఆకలి వేస్తే అవి తింటాయి. 10 మంది ఆకలి చూసి పెట్టగలిగిన వాడెవరు అంటే మనిషి ఒక్కడే. ఆ మనిషికి స్వార్థం అలవాటైపోయి ఎంతైనా నేను దాచుకుంటాను తప్ప నేను ఎవరికి పెట్టను అన్నాడు అనుకోండి, ప్రమాదకరం. ఎందుకో తెలుసా? మిగిలిన ప్రాణులకు అవసరములు బహు తక్కువ, మనిషి ఒక్కడే. కాగితానికి విలువని కల్పించుకొని, ద్రవ్యానికి విలువని కల్పించుకున్న తర్వాత అవసరములు పెంచుకున్నవాడు మనిషే నిజానికి. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఒక కుక్క ఉందనుకోండి, దానికి ఏం ఇల్లు కట్టుకోవలసిన అవసరం లేదు. దానికి మంచం ఉండదు, దానికి తలగడాలు ఉండవు, దానికి పరుపులు ఉండవు, దానికి బట్టలు ఉండవు, దానికి కంబళ్ళు ఉండవు. దానికి అనారోగ్యం వస్తే వర్షాకాలం వచ్చే ముందు గరిక పోచలు నవిలి కక్కేస్తుంది. దాంట్లో ఉన్న కల్మషం పోగొట్టుకుని ఆరోగ్యాన్ని పొందుతుంది. దానికి పిల్లలకి పెంచి పెద్ద చేయడానికి ఎక్కడెక్కడో విద్యాలయాల్లో స్థానాలు అక్కర్లేదు. పిల్లలకి రేపొద్దున్న అక్కడికి రావాలని 3 తరాలు 5 తరాల వరకు బ్యాంకు డిపాజిట్లు వెయ్యక్కర్లేదు. ఈ దుర్గుణాలన్నీ కూడా సంస్కారం వదిలిపెట్టి నేర్చుకున్నది నా బోటిగాడు. మీ వంటి పెద్దల్ని నేను అంటలేదు. కాబట్టి సంస్కారం పెంచుకోవలసిన వాడు ఎవరైనా ఉంటే మనిషి. అవసరములు వాటికి బహు తక్కువ. అవి అడిగేది ఆకలిస్తే అన్నం కోసం ఇంటి ముందు నించుంటాయి. పిడికెడు అన్నం కబళం ఓ పెంకు మీద పెడితే చాలు, నడు ఊగిపోయేటట్టుగా తోకాడిస్తూ వచ్చి కుక్క తింటుంది, ఓ పక్షి తింటుంది. ఎంత ఆనందపడిపోతుంది. అవి తిన్నప్పుడు వాటిని చూస్తే నీకెంత ఆనందం కలుగుతుంది. అటువంటి సహృదయత పెంచుకోకపోతే, అటువంటి దానగుణం పెంచుకోకపోతే 84 లక్షల జీవరాశులలో మనిషిగా పుట్టిన ఆ మనిషి జన్మకు విలువ అన్నది కొత్తగా వచ్చినది లేదు. పెట్టినవాడెవరో వాడు మనిషి. అది ఏదైనా కావచ్చుగాక, నీకు ఏది ఉంటే అది. అందుకే మీరు గుడి చూడండి, గుడి సమాజానికి అంతటికీ ప్రతిబింబంగా ఉంటుంది. గుడి అనగానే గుడికి ఎవరో కొంతమంది వెళ్ళరు. గుడికి వెళ్ళి కొంతమంది పాత్ర సామాను తోముతారు. స్వామివారి దీపాల చెట్లు, స్వామివారి దీపాల కుందులు, స్వామివారికి నైవేద్యం పెట్టే పాత్రలు ఇవి తోముతారు. కొంతమంది గుడి తుడుస్తారు, కొంతమంది బూజులు దులుపుతారు, కొంతమంది కోలాటం ఆడతారు, కొంతమంది నృత్యం చేస్తారు, కొంతమంది పాట పాడతారు, కొంతమంది చామరం వేస్తారు, కొంతమంది స్వామివారి బట్టలు ఉతుకుతారు, కొంతమంది డప్పు కొడతారు, కొంతమంది ఊరిరిగింపులో భజన చేస్తారు, కొంతమంది వేదం చెప్తారు, కొంతమంది పూజ చేస్తారు. డబ్బున్నవాడు అక్కడ నైవేద్యం పెట్టించి ప్రసాదం అందరికీ పెడతాడు. ఇంట్లో మూర్తికి మీరు అలంకారం చేసి చూడలేరు. స్వామివారికి 10x6 పెద్ద పంచె కట్టి చూసి మురిసిపోతారు, ఆభరణాలన్నీ పెట్టి చూసి మురిసిపోతారు, మనశ్శాంతికి గుడికెడతారు. సమాజంలో అందరినీ గుడి తనలోకి తీసుకుంటుంది. నువ్వు అనర్హుడివి అని గుడి అనదు. ఎవరు ఏది చెయ్యగలిగితే అందరినీ గుడి పుచ్చుకుంటుంది, భగవంతుడు పుచ్చుకుంటాడు. మనం కూడా భగవంతుడు ఎలా అందరినీ కలుపుకున్నాడో అలా అందరినీ కలుపుకొని ప్రయాణం చెయ్యడం, మనకి తోచిన వరకు మనం ఏ మంచి పని చెయ్యగలమో ఆ మంచి పని చేసి సంతోషం పొందడం, అది ఉన్నతమైన విలువ. నా దగ్గర ఏ విభూతి ఉంటే ఆ విభూతితో చెయ్యగలగాలి. అది జీవితంలో ఉత్కృష్టమైనటువంటి విశేషం.